హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ స్క్వేర్ జర్నీ. ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ పెడిక్యూర్ గురించి చూద్దాం. ఫస్ట్ అయితే ఒక టబ్ తీసుకోండి. ఈ టబ్లో హాట్ వాటర్ తీసుకోండి. ఈ హాట్ వాటర్లో మనం ఫస్ట్ చూపించాం కదా, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే ఏదైనా ఒక షాంపూ తీసుకోండి. సో నా దగ్గర ఉన్న షాంపూ అయితే నేను తీసుకున్నాను, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా పర్వాలేదు, మీ దగ్గర ఉన్న ఏ షాంపూ అయినా తీసేసుకొని, సో ఈ మూడు అయితే ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని హాట్ వాటర్లో ప్రాపర్గా మిక్స్ చేయండి. సో తర్వాత ఈ వాటర్లో కాళ్ళను అయితే 30 మినిట్స్ పాటు సోక్ చేయండి. సో 30 మినిట్స్ తర్వాత, అంటే సోకింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకున్న తర్వాత, సో కాళ్ళను తీసి మంచిగా స్క్రబ్ చేసేసుకోండి. సో స్క్రబ్బింగ్ కోసం మీరు చూస్తున్నారు కదా, సో నేను ఈ బ్రష్ యూస్ చేస్తున్నాను. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఇదైతే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో పాదాల పగుళ్ళు, అలాగే పైన ట్యాన్, అలాగే డర్ట్ అంతా కూడా చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు దీంతో. సో మీ దగ్గర ఈ బ్రష్ లేకపోతే మీరు నార్మల్ టూత్ బ్రష్ని యూస్ చేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో నెయిల్స్ దగ్గర, అలాగే టోస్ కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో స్క్రబ్బింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని కొంచెం పసుపు, అలాగే కొంచెం బాత్ పౌడర్ తీసుకొని, సో లెమన్ ఉంటే లెమన్ యాడ్ చేసుకోండి, లేదు అనుకుంటే సో నార్మల్ వాటర్తో అయినా సెమీ సాలిడ్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో నా దగ్గర అయితే లెమన్ లేదు, సో నేను నార్మల్ వాటర్తోనే పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ పేస్ట్ని నేను పాదాల పైన అప్లై చేస్తున్నాను. సో మీరు కూడా సేమ్ అట్లానే అప్లై చేసేసి సో లైట్గా మసాజ్ ఇవ్వండి. సో పాదాల పైన, అలాగే కింద టోస్ దగ్గర, సో జస్ట్ నార్మల్ మసాజ్ లాగా మసాజ్ చేసేసుకోండి. సో ఇదొక 5 to 10 మినిట్స్ చేస్తే సరిపోతుంది. సో మనం పసుపు యాడ్ చేసాం కదా, సో దీనివల్ల ఏంటంటే ఇన్స్టెంట్ గ్లో ఉంటుంది. సో మసాజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాష్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. సో మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా స్మూత్గా ఉంటుంది, స్కిన్ అంతా కూడా చాలా హెల్దీగా ఉంటుంది. సో దీన్ని మీరు 15 డేస్కి ఒకసారి కానీ, లేదంటే మంత్లీ ఒకసారికైనా యూస్ చేసుకోవచ్చు. సో రిజల్ట్ ఎలా వచ్చింది అనేది మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.